అందరికీ నమస్కారం. నా పేరు కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియో ఖచ్చితంగా మా పోలీస్ అధికారులకు మాత్రమే చేస్తున్నాను, ఆయన గురించే. ఎందుకంటే యంగ్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ చాలామంది మరి ఒత్తిళ్ళు తట్టుకోలేక వాళ్ళు మరి ఈ మధ్యకాలంలో సూసైడ్లు చేసుకోవడం ఎక్కువైపోయింది. మరి గత 2024 సంవత్సరంలో డేటా చూస్తే తెలంగాణలో మొత్తం 14 మంది కానిస్టేబుల్ మొత్తం పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. అందులో 4 ఎస్ఐలు. అలాగే మరి ఒక 4 సంవత్సరాల క్రితం గుడివాడ 2 డౌన్ ఎస్ఐ గారు మరి ఊరేసుకుని చనిపోవడం జరిగింది. అలాగే విజయ్ కుమార్ అని ఇంకొక ఆయన జంగారెడ్డిగూడెంలో పనిచేసే ఎస్ఐ, కోయిలగూడెం జంగారెడ్డిగూడెం ఆయన, ఆ ఎస్ఐ గారు కూడా అలాగే అయిపోయారు. ఇక 2022 సంవత్సరంలో మన గోపాలకృష్ణ అని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆయన పనిచేసే ఆ ఎస్ఐ గారు, ఆయన కూడా రివాల్వర్తో కాల్చుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇలాగా ఎందుకు ఈ మధ్యకాలంలోనే ఈ సూసైడ్ టెండెన్సీ వచ్చింది? మరి దాని గురించి మనం కూలంకషంగా చర్చించుకోకపోతే రాబోయే రోజుల్లో మరి ఈ యంగ్ పోలీస్ ఆఫీసర్స్లో వారికి మరి ధైర్యం ఎలాగొస్తుందో నాకైతే అర్థం అవట్లే. నేను 1974 సంవత్సరంలో కానిస్టేబుల్గా ఎన్లిస్ట్ అయ్యాను. తర్వాత 2013లో సుమారుగా 40 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇన్స్పెక్టర్గా రిటైర్ అవ్వటం జరిగింది. ఇందులో 26 సంవత్సరాలు ఎంతో నేను సబ్ ఇన్స్పెక్టర్గానే ఉద్యోగం చేశాను. మరి మా టైంలో పనిష్మెంట్లు అంటే అప్పుడు మేము తప్పులు చేయలేదా, అప్పుడు కరప్షన్ అలిగేషన్స్ లేవా అని అంటే అప్పుడు తప్పులు చేసేవారు పోలీస్ ఆఫీసర్స్. కానీ అప్పుడు ఉన్నతాధికారులు ఏంటంటే వాళ్ళు ఒకటే ఆలోచించేవారు, పనిష్మెంట్ అనేది ఎవరైతే ఉద్యోగం ఉన్నాడో ఆ ఉద్యోగికి మాత్రమే పనిష్మెంట్ ఉండాలి, వెనకాల ఉన్న కుటుంబ సభ్యులకి పనిష్మెంట్ ఉండకూడదు అని ఆ విధంగా ఆలోచించేవారు. ఎందుకంటే ఒక సస్పెండ్ చేశారనుకోండి, ఒక ఎస్ఐని కానీ ఎవరినన్నా ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేశారనుకోండి, ఆ సస్పెండ్ చేసిన తర్వాత పిల్లల మైండ్స్లో ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, పబ్లిక్లో వాళ్ళ విలువ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంతో ఉన్నతంగా ఉద్యోగం చేసుకుని ఎంతో ఉన్నతంగా తల్లిదండ్రులకి పిల్లలకి పోలీస్ ఆఫీసర్ తండ్రి అయితేనే తండ్రే హీరో. ఆ తండ్రిని హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటూ చెప్పుకుంటారు అందరిలోనూ, మా నాన్నగారు అలాగా, మా నాన్న ఇలా చేశాడు అలా చేశాడు అని గొప్పగా కొన్ని చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు. మరి అలాంటి పిల్లలకి ఒకేసారి ఈ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేస్తే వాళ్ళ పరిస్థితి మరి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. కొంతమంది అయితే ఈ మధ్యకాలంలో రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ కూడా చేసేస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో ఐపీఎస్ ఆఫీసర్లు ఆలోచన విధానం మారిందా, లేకపోతే పనిష్మెంట్స్ ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం పనిష్మెంట్స్ ఇవ్వకోకుండా వీళ్ళు సొంత మాన్యువల్ పెట్టేసుకుని ఆ సొంత మాన్యువల్ ప్రకారం పొలిటీషియన్స్ ఎలా చెప్తే అలాగా వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే వేకెన్సీ రిజర్వ్. ఈ మధ్యకాలంలో మరి ఇది మేము సబ్ ఇన్స్పెక్టర్ చేశాను, నేను 4-5 సార్లు వీఆర్కి వెళ్ళడం జరిగింది. గోపీనాథ్ రెడ్డి గారు ఒకసారి నన్ను సామర్లకోట ఎస్ఐగా ఉండగా వీఆర్కి పిలిచారు. పిలిచిన తర్వాత ఒక 2-3 డేస్ వీఆర్లో 1 వీక్ ఉంచి
నువ్వు వెళ్ళిపోను, మళ్ళీ నువ్వు ఉద్యోగం చేసుకో, జాగ్రత్త చేసుకో అని మందలించి ఉద్యోగం చేసుకో, మళ్ళీ సేమ్ సామర్లకోట పోలీస్ స్టేషన్ పంపించారు. అలాగే ఎంతోమందిని తప్పులు చేసి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే వాళ్ళందరినీ వీఆర్కి రప్పించి మళ్ళీ సేమ్ అదే పోలీస్ స్టేషన్ ఇవ్వడమో లేకపోతే పక్కన ఎక్కడ ఇవ్వడమో జరిగేది. సేమ్ అలాగే ఇన్స్పెక్టర్స్ కూడా అదే పరిస్థితి. డిఐజీ గారు వీఆర్కి పిలవడం, వాళ్ళని ఏదో పని ఒక 1 వీక్ 10 డేస్ వీఆర్లోంచి మళ్ళీ తిరిగి అదే సర్కిల్కి పంపడం కానీ లేకపోతే వేరే సర్కిల్కి పంపడం కానీ చేసేవారు. మరి ఈ మధ్యకాలంలో మరి టెండెన్సీ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ బహుశా 2004 నుంచి వచ్చింది అనుకుంటున్నాను. ఇది 2004 సంవత్సరం నుంచి కావలసిన అధికారులకి లెటర్స్ ఇవ్వడం, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లెటర్స్ ఇచ్చి కావలసిన పోలీస్ అధికారులని, ఎస్ఐలని, సిఐలని, డిఎస్పీలని వాళ్ళని వేయించుకోవడం, తర్వాత వాళ్ళకి అడ్డమైన పనులు చెప్పడం, ఇలాంటివి 2004 నుంచి స్టార్ట్ అయింది. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రభుత్వం మారినా సరే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో సబ్ ఇన్స్పెక్టర్స్ చాలా తప్పులు చేసేసారు కాబట్టి వాళ్ళందరినీ వేకెన్సీ రిజర్వ్లో పెట్టి మరి వాళ్ళని హింసించాలని చెప్పేసి ఒక విధమైన వరవడికి వచ్చేసారు. ఎందుకంటే పొలిటికల్గా వాళ్ళు ఏం చెప్తే మన అధికారులు అది నమ్మేస్తున్నారు. ఆఖరికి ఎలాగొచ్చిందంటే పాము కూడా తన పిల్లల్ని తాను తినేలాగా ఒక అంత పరిస్థితికి వచ్చేసింది. మన అధికారులు మన వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు తప్పించి మరి అదే బయట మరి చాలా చాలా పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్ని, పొలిటీషియన్స్ని దాన్ని ఎంతవరకు చాలా సున్నితంగా, ఇది చాలా సున్నితమైన విషయం అని చాలా చక్కగా డీల్ చేయాలని చెప్పి కిందోళ్ళకి చెప్పి దాన్ని చేయించడం జరుగుతుంది. ఘోరమైన విషయం ఏంటంటే మరి నేను రాజమండ్రిలో చూశాను, ఒక కానిస్టేబుల్ ఏదో ఒక మోటార్ సైకిల్ గురించి ట్రాఫిక్ ఎస్ఐ గారిని, సార్ మా అన్నయ్యది మోటార్ సైకిల్ కొంచెం హెల్ప్ చేయండి ఫైన్ వేయకుండా అంటే అతను ఆ కానిస్టేబుల్ని పరుష పదజాలతో మాట్లాడడం, ఇద్దరికి మాట పెరగడం వల్ల అతను ఇల్లీగల్గా బండి సీజ్ చేస్తుంటే ఆ బండిని మరి ఎలా పట్టుకెళ్తామని చెప్పి ఒకరికొకరు మాట పెంచుకున్నారు. దాంట్లో ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇచ్చిన రిపోర్టు మీద మరి దారుణమైన పరిస్థితి ఏంటంటే 307 అప్పటికప్పుడు జరిగిన దాంట్లో 307 వేశారు. మళ్ళీ 353 ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తే 353 అట. మళ్ళీ 384 ఇది ఆ బండి అతను ఇల్లీగల్గా సీజ్ చేశారు నా బండి, నాన్న కీస్ తీసుకున్నందువల్ల 384 చేసి కొత్తగా పెళ్ళైంది పాపం ఆ కుర్రోడికి ఏకంగా 28 డేస్ రిమాండ్ పంపించారు అతను. దిస్ ఈజ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ప్రజెంట్ డేస్లో. కనీసం ఉన్నతాధికారులు ఎందుకు ఇలా జరిగింది, ఇది ఏంటి పరిస్థితి, ఇది సామాన్యమైన విషయమే కదా, అది పెద్ద నేరం కాదు కదా. సరే, ఇంకొక ఇష్యూ చెప్తా. ఒక హెడ్ కానిస్టేబుల్ అతను కొంచెం పొగరబోత్తనంగా ఉండి ఆయన ఎవరిని లెక్క చేయకోకుండా ఉండడంతో పొలిటీషియన్స్ చెప్పారని చెప్పి ఆ హెడ్ కానిస్టేబుల్ మీద మరి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే నీ మీద SC/ST కేసు పెడతాను అని చెప్పి బెదిరించాడట. బెదిరించినందుకు ఆ 389 సెక్షన్ వేసేసి అతన్ని రిమాండ్ పంపించారు. అసలు ఈ సెక్షన్ ఎందుకు వస్తుంది? 389 అంటే ఏంటి? నీ దగ్గర ఉన్న వస్తువు కానీ లేకపోతే వాల్యుబుల్ సెక్యూరిటీ కానీ నువ్వు నాకు ఇవ్వకపోతే నేను ఇలాగ నీ మీద ఈ సెక్షన్ ఈ SC/ST కేసు పెడతాను, లేకపోతే నువ్వు నీ తాలూకు వాళ్ళు నేను ఇలాగ హాని చేస్తాను, లేకపోతే నీకు చంపుతాను, లేకపోతే నీ కాల్ తీసేస్తాను, చేయి తీసేస్తాను అని అంటే ఎక్స్టార్షన్. అక్కడ ఉన్న హోంగార్డ్ చేతిలో కీస్ తీసేసుకున్నాడంట.
దానికి ఎక్స్టార్షన్ కేసేసి ఆ కానిస్టేబుల్ని ఏమో రిమాండ్ పంపించేశారు. ఇక్కడ ఈ హెడ్ కానిస్టేబుల్ని ఈ 389 ఐపీసీ కింద వేసేసి ఈయన కూడా రిమాండ్ పంపించారు. 2-3 డేస్ జైల్లో ఉన్నాడు ఆయన. మరి సామాన్యంగా మనం అసలు సెక్షన్ ఎందుకు వర్తిస్తుంది అనేది కూడా ఆలోచించుకోకుండా కక్ష సబార్డినేట్స్ అంటే ఎందుకు ఇంత ఒకేసారి మీరు డిపార్ట్మెంట్ని ఏమన్నా ప్రక్షాళన చేసేయగలరా? అంత దారుణంగా ఉన్న డిపార్ట్మెంట్ని ఏమైనా మీరు ప్రక్షాళన చేసేయగలరా? పబ్లిక్కి మనం ఏం సేవ చేస్తున్నామో అది అర్థం చేసుకోండి. కనీసం మన సిబ్బందికే మనం న్యాయం చేయలేకపోతే ఇంక పబ్లిక్కి ఏం న్యాయం చేస్తాం చెప్పండి. సరే, ఈ వీఆర్ అనేది కొత్తగా, అంటే ఎప్పుడు ఉన్నది, మా టైంలో కూడా ఉంది వీఆర్ అనేది, కానీ ఇప్పుడు కొత్తగా అధికారులు దీన్ని మొదలుపెట్టారు వీఆర్ అనేది. మరి ఈ వీఆర్ అనేది మరి నాకు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక ఇన్స్పెక్టర్ గారిని డిస్ట్రిక్ట్ వీఆర్కి రప్పించి ఆయనకి మరి సెంట్రీ డ్యూటీ చెయ్యమని చెప్పి ఒక ఉన్నతాధికారి గారు చెప్తే మరి దాని పరిస్థితి ఏంటి? అసలు మనం మనకు ఒక పోలీస్ మాన్యువల్ ఉంది, దాంట్లో పనిష్మెంట్స్ ఏంటి, విచారణలు ఏంటి, అన్నీ ఉంటాయి. అలా కాకుండా ఉన్నతాధికారులు ఈ ఏపీ పోలీస్ మాన్యువల్ తీసేసి ఐపీ పోలీస్ మాన్యువల్ అని పెట్టారు. అంటే ఇండియన్ పోలీస్ సర్వీసెస్ పోలీస్ మాన్యువల్. ఈ పోలీస్ మాన్యువల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే వీఆర్. ఈ వీఆర్లో మరి ఏం పాపం చేశారో ఏంటో మరి చాలామంది ఈ ఉత్తరాలు ఇవన్నీ తెచ్చుకోలేని వాళ్ళ పరిస్థితి మరి 7 నెలలు, సంవత్సరం పాటు అలా వీఆర్లోనే ఉంటున్నారు. నాకు తెలిసి మరి గతంలో మా టైంలో లూప్ లైన్కి ఒక ఇది ఉండేది, మన లిస్ట్ ఉండేది. ఆ లిస్ట్ ప్రకారం ఆ లూప్ లైన్కి పంపించేవారు, సూటబిలిటీని చూసి లూప్ లైన్కి పంపించేవారు. మరి ఇప్పుడు మరి ఇంచుమించు ఇన్స్పెక్టర్స్ వరకు చూద్దాం. ఇన్స్పెక్టర్స్ మరి మొన్న ఒక డేటా గురించి అడిగితే అందులో 208 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారని చెప్తున్నారు. ఈ 208 మందిలో కూడా ఏసీబీకి కానీ, విజిలెన్స్కి కానీ, లేకపోతే అదర్ వింగ్స్కి, ఎస్ఐబికి కానీ ఇలాగ వెళ్ళడానికి సూటబిలిటీ ఎవరికి లేదా? వీఆర్లో ఎంతమందిని పెట్టుకున్నారు? మరి ఇలాగా మరి అధికారులు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి, మామూలు సివిలియన్ కంప్లైంట్ ఇచ్చారని, మామూలుగా ఎవరైనా పొలిటీషియన్ తాలూకు అయితేనే మనం ఏదో సరే ఎంతకాలం చేస్తావా ఇన్వెస్టిగేషను, ఏదో చెయ్యి అని చెప్తారు. అలాంటిది ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆఫీసర్ మీద అతన్ని తరిమి ఒక పక్కన సస్పెన్షను, ఒక పక్కన క్రిమినల్ కేసు, ఇలాగా ఎంతమంది హెరాస్మెంటు. ఆడు ఒక తీవ్రవాదిలాగా అతన్ని క్రియేట్ చేసి చూడడం ఉన్నతాధికారులు. ఎక్కడి నుంచి వచ్చింది సంస్కారం? ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు అసలు. మన డిపార్ట్మెంట్ వాళ్ళని మనం గౌరవించుకోకపోతే, మనం సహాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? బయట వాళ్ళు వచ్చి ఎవరు చేస్తారు? మీరు చేయకపోయినందువల్ల వీళ్ళు కోర్టులకు డబ్బులు తగలేస్తున్నారు. మీరు చేయకపోయినందువల్ల పొలిటీషియన్స్ కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ దగ్గర డైరెక్ట్గా వస్తే మీరు యాక్సెప్ట్ చేయట్లే. ఏంటి కర్మ? అర్థం చేసుకోండి సార్, ఉన్నతాధికారులు అర్థం చేసుకోండి. గతంలో వీఆర్ అంటే 10 రోజులు 15 రోజులు వీఆర్లో పెట్టి మళ్ళీ వెంటనే వేరే పోస్టింగ్ ఇచ్చేవారు, లేదా అదే పోలీస్ స్టేషన్కి పంపించేవారు, లేదా అదే సర్కిల్కి పంపించేవారు. ఇప్పుడేంటి సంవత్సరాలు నెలలు వీఆర్. పోనీ జీతాలు వస్తాయా? జీతాలు రావు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయనే మరి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వారే మరి నాకు ఇన్ని సంవత్సరాలు నన్ను వీఆర్ సస్పెన్షన్లో పెట్టారు, ఇన్ని సంవత్సరాలు జీతం ఇవ్వలేదు, వీఆర్లో పెట్టి జీతం ఇవ్వలేదు, నేను ఎలాగా మరి మినిమం నీడ్స్ నేను ఎలాగా మీట్ అవ్వగలను అని ఆయనే వాపోయారు. మరి అలాగే కదా కింద సబ్ ఇన్స్పెక్టర్లు కానీ ఇన్స్పెక్టర్స్ కూడా
మరి వాళ్ళ జీతాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? వాళ్ళకి ఈఎంఐలు ఎలా కట్టుకోవాలి? వాళ్ళ స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి? మరి ఇవన్నీ ఆలోచించండి సార్ ఉన్నతాధికారులు. మరి నేను కొంచెం, ఎందుకంటే ఈ నిన్న తణుకు ఎస్ఐ గారు ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తే మరి ఆయన కూడా చాలా కాలం నుంచి వీఆర్లో ఉన్నాడు. టూ మంత్స్ 3 months నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఏదో కింద మీద పడి మా సస్పెన్షన్ నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ వీఆర్ పెట్టారు. వీఆర్లో 2 months నుంచి 3 months నుంచి వీఆర్లో ఉన్నాడు. వీఆర్లో ఉంటే మరి పిల్లలకి ఏం సమాధానం చెప్పుకోవాలి? పబ్లిక్లో ఆయన తిరిగిన ప్లేస్లో ఏం సమాధానం చెప్పుకోవాలి? పోనీ అది కూడా అయిపోయాయి. మరి సడన్గా అతను రేంజ్కి రిపోర్ట్ చేస్తే కృష్ణా జిల్లాకి అలాట్ చేయమని చెప్పారట. నేను ఈ యంగ్ ఆఫీసర్స్కి నేను చాలా వీడియోల్లో చెప్పాను మీకు, మనం చట్ట ప్రకారం మనం చేయాల్సింది చెయ్యకపోతే, ఎవరో ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు నువ్వు వినలేదు కాబట్టి సిఏ గారు చెప్పారు, లేకపోతే డిఎస్పీ గారు చెప్పారు అని చెప్పి, లేకపోతే ఎస్పీ గారు చెప్పారని చెప్పి మీరు చట్ట వ్యతిరేకమైన పనులు ఏదైనా చేశారా, ఖచ్చితంగా మీరు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. మీరు ఈ మూర్తి గారి విషయం చూడండి, ఆయన బాధలో ఏం మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, అయినా కానీ నా మాట వినలేదు. ఆ సీఏ గారు, ఆ ఎమ్మెల్యే గారు చెప్పారు కదా నువ్వు చెయ్యి అని చెప్పి నా మీద ఒత్తిడి చేసేసారు. ఒత్తిడి చేసినందువల్ల నేను నాశనం అయిపోయాను అని చెప్పుకుని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుని బాధపడుతున్నాడు. మరి అది ఎంతవరకు చెప్పండి, అది ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే సీఏ గారు ఒత్తిడి చేశారో ఆయన వస్తున్నారా, లేకపోతే ఎవరైతే ఎమ్మెల్యే గారు ఇలా చేయని ఒత్తిడి చేశారో ఆయన చూస్తారా? ఆయన ఫ్యామిలీని ఎవరు చూస్తారు? ఇవన్నీ సరే. ఈ యంగ్ ఆఫీసర్స్కి నేను ఏం చెప్తున్నానంటే, ఖచ్చితంగా మన పరిధిని మనం దాటకూడదు. మాకు వచ్చిన ఈ ఒత్తిళ్ళు, నన్నైతే 4-5 సార్లు వీఆర్కి పంపించారు. ఒకసారి గోపినాథ్ రెడ్డి గారు పంపించారు, మళ్ళీ వెంటనే పంపించి జాగ్రత్త చేసుకో అని చెప్పారు. తర్వాత ఒక డిఎస్పీ గారు మరి ఒక కేసులో, అది సివిల్ కేసు, అది SC/ST కేసు, ఒకరికొకరు SC/ST కేసు పెట్టుకున్నారు. ఒక కేసు కట్టమంటున్నారు, ఒక కేసు కట్టొద్దు అంటున్నారు. ఇదేం న్యాయం ఇది? ఇప్పుడు ఇద్దరికీ దెబ్బలు ఉన్నాయి. ఒక కేసులో ఎఫ్ఐఆర్ కట్టమంటున్నారు, ఒక కేసు కట్టొద్దు అంటున్నారు. నేను ఎట్టి పరిస్థితులను కుదరదని 2 ఎఫ్ఐఆర్లు వేశాను. దానికి నాకు ఏం చేశారు తెలుసా? నాకు బహుమతి ఏమి ఇచ్చారు తెలుసా? 1 నెల రోజులు అజ్ఞాతవాసం, అంటే దుశ్చర్తి కూంబింగ్ ఆపరేషన్కి పంపించారు నన్ను. ఎంత? అట్ ది ఏజ్ ఆఫ్ 50 దుశ్చర్తి కూంబింగ్ ఆపరేషన్కి పంపించారు. అక్కడి నుంచి కూంబింగ్ ఆపరేషన్ నుంచి వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి సర్పవరం, నువ్వు అక్కడ దొంగతనాలు ఎక్కువైపోయినాయంట, నువ్వు అక్కడ సర్పవరం వెళ్ళి అక్కడ సీఏ గారికి రిపోర్ట్ చేసి, నువ్వు నన్ను వీఆర్ అని అనకుండా ఈ రకంగా నన్ను హెరాస్ చేశారు. అప్పుడు 6 months రోజు పి గన్నవరం నుంచి బాక్స్ తెచ్చుకోవడం, పొద్దున్నే మళ్ళీ అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయడం, అక్కడ డ్యూటీ చేసుకోవడం, అలా జరిగింది. అయితే నేను అన్నీ ఎదుర్కొన్నాను కాబట్టి నాకు అందులో సంతృప్తి ఉంది. నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఇలాగ ఎన్నిసార్లు నన్ను వీఆర్లో పెట్టినా, ఎన్నిసార్లు చేసినా నా డ్యూటీ నేను చేస్తానని చెప్పి నేను చేశాను. మరి ఆ ధైర్యం ఉండాలి మీకు. అంతేగాని ఎవడో మళ్ళీ మనకి ఈ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లేకపోతే మళ్ళీ మనకు జీవితం రాదు. పోతుందండి. ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ చేయకపోతే మీరు చేయలేరా? వేరే పోలీస్ స్టేషన్ వేస్తారు. మీకు పోస్టింగ్ ఎవరు తీశారు కదా, మీ ఉద్యోగం ఎవరు తీశారు కదా. ఇప్పుడు చూడండి పరిస్థితి ఏమైంది. ఆయనకు సూసైడ్ చేసుకున్నాడు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు అనాథలైపోతారు. మరి ఆ ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం ఆ వైఫ్కి వెనక పుట్టింటి వాళ్ళు కూడా ఎవరు లేరట. మరి ఆ అమ్మాయి ఎలా బ్రతకాలి? పోనీ ఇతనికి ఏమైనా మంచి పెన్షన్ వస్తా కదా. ఇతను ఎంత? 2012 బ్యాచ్, మహా అయితే 12 సంవత్సరాలు ఇతను సర్వీస్ చేశాడు. 12 సంవత్సరాలకి సర్వీస్కి అతనికి ఎంత వస్తుందా? సర్వీస్లో అతను పెన్షన్ వస్తుందా? ఇవన్నీ ఆలోచించుకోవద్దా? ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదండి. సమాధానం చెప్పండి. మీకు చేయకపోతే మీకు
సిక్ అవ్వండి, సిక్ రిపోర్ట్ చేయండి, ఎవరు వద్దంటారు మిమ్మల్ని? హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ అవ్వండి, ఎవరు వద్దంటారు? అది మిల్లంగర్ సిక్ అంటే మీకు నిజంగా లేకపోతే 2 రోజులు 3 రోజులు సెలవులో ఉండి మళ్ళీ తిరిగి వచ్చేయండి. అంతేగాని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా తప్పుది. అది చాలా తప్పు. పిల్లల పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ నాన్నగారు మీ అమ్మగారి పరిస్థితి ఏంటి, మీ తోడుపుట్టోళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపు పొద్దున్న ఇప్పుడు పోనీ ఏదో డిపార్ట్మెంట్లో ఉండగా డ్యూటీలో ఉండగా చనిపోయాడు అంటే అతనికి అన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు సూసైడ్ అనగానే ఈయనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా చాలా చాలా తక్కువగా వస్తాయి. ఈయన ఏదైతే పోగేసుకున్నాడో ఆ డబ్బులు వస్తాయి తప్ప మిగిలిన డబ్బులు రావు ఈయనకి. మరి ఇందులో నన్ను పలానా ఉన్నతాధికారులు నన్ను ఇలా హెరాస్ చేశారు నేను కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు కదా, ఆయన ఫ్రెండ్, వీళ్ళంతా నీ మీద నిన్ను ఇబ్బంది పెట్టిన అధికారులు అందరూ రియలైజ్ అయిపోయి వాళ్ళు రిజైన్ చేసేస్తారా అని అడిగాడు, లేకపోతే నీ స్టాచ్యూ పెట్టి ఏమన్నా పూజింతారా అని అడిగాడు ఆయన. నిజం కూడా అంతే కదా. నీ బాధ్యత అది. నువ్వు చేయాల్సిన పని కరెక్ట్గా నువ్వు డెసిషన్ కరెక్ట్గా తీసుకుని ఉంటే అసలు ఈరోజు పరిస్థితి కదా. కాదు అని అంటే ఆ రోజు నిన్ను తీసేస్తారు, వీఆర్ తీసుకొస్తారు, లేదంటే ఇంకో వేరే పోలీస్ స్టేషన్ పంపుతారు. అంతేగాని ఇప్పుడు మీరు అవునని ఆయన చేయాల్సిన ఆ తప్పుడు పని చేసి దాన్ని మరి ఇప్పుడు అదంతా సంతకం పెట్టిన మీకే కదా ఇబ్బంది. ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళకే కదా, ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటాడో అతనికే కదా ఇబ్బంది. దట్టు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో రికవరీ అనేది మాత్రం అది మరి మీకు మరి ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. మా టైంలో అయితే ఒకవేళ ఇంటాక్ట్ దొరకకపోయినా గోల్డ్ తీసుకుని ఆ గోల్డ్ మీద మనం దాన్ని ఏదో కంప్లైంట్కి ఇచ్చి ఆర్నమెంట్స్ తయారు చేసుకోమని చెప్పి మేము దాంట్లో కేసులు పెట్టుకోవడం. మరి కొత్త ట్రెండ్ వచ్చింది, ఎలాగొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. డబ్బులు తీసుకోవడం, బంగారం కొనడానికి డబ్బులు తీసుకుంటాం. అసలు ఎందుకు ఇప్పుడు దానివల్ల ఏమైంది? వెస్ట్ బెంగాల్లో ఎక్కడో మన వాళ్ళకి ఒక చోటేమో ఏసీబీ ట్రాప్ వేశారు. ఆ వైజాగ్ సిటీ వాళ్ళు ఎవరినో వెస్ట్ బెంగాల్లో వెళ్తే వెస్ట్ బెంగాల్లో వాళ్ళు అక్కడ పోలీసు పట్టుకుని అక్కడ అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ పంపడం జరిగింది. అవసరమా మనకి? ఓకే, గోల్డ్ అమ్మాడు, మీకు గోల్డ్ తీసుకోండి, అంతేగాని క్యాష్ తీసుకోమని ఎవరు చెప్పారు మీకు? ఇవన్నీ మనం తప్పులు చేస్తున్నాం, తెలిసి తెలియక, చట్టం ఏంటో తెలుసుకోకుండా తప్పులు. ఇప్పుడు ఈ మూర్తి గారి విషయం చూడండి, గేదెలు పోయినా అవి ఎవరికో అమ్మేశారో ఎక్కడ పోయినాయో తెలీదు. దాని నిమిత్తం క్యాష్ తీసుకున్నారు. పోనీ క్యాష్ తీసుకుని అది ఏమన్నా ఆ క్యాష్ తీసుకుని కన్నా పోనీ ఏదో 4 గేదెలు తీసుకొచ్చేసి అది అరెస్ట్ చేసి మా అమ్మ అనిపించేస్తే ఎంత బాగుండు. ఇప్పుడు మీరేముంది, క్యాష్ తీసుకున్నారు, ఆ క్యాష్ చేతికి వచ్చిన దాని నుంచి దాని వంక 100 మంది చూస్తారు. నువ్వేదో కరప్షన్ చేసినట్టు దాని మీద ముద్ర. అవసరమా మనకి ఇదంతాను? దానివల్ల ఎంత కలిసి వచ్చేస్తుంది మీకు? కాబట్టి నేను ఒక్కటే నేను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఏదైనా ఉద్యోగం అనేది చట్ట పరిధిలో చేయండి, చట్టానికి అనుగుణంగానే చేయండి. ఎవరు మీ రిస్క్కి ఎవ్వరు రారు. నేను చెప్పా జత్మాలని కేసు విజయవాడలో. మరి విజయవాడలో చూడండి, అది ఏంటి, ఎవరో ఎస్పీ గారు చెప్పారు, డిఎస్పీ గారు చెప్పారు, ఎవరో అడిషనల్ డీసీపీ చెప్పారని వాళ్ళు అరెస్ట్ చేసి పడేశారు. ఈరోజు కోర్టుల చుట్టూ బెయిల్ కోసం తిరుగుతున్నారు వాళ్ళు. అవసరమా మనకిది? అందులో రియల్గా ఇన్వెస్టిగేషన్లా చేస్తే అసలు ఈ పరిస్థితే రాదు కదండి. అసలు ఇన్వెస్టిగేషనే చేయట్లేదు. మరి ఇందాక చెప్పాను, హెడ్ కానిస్టేబుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించిన కేసులో మీరు ఎఫ్ఐఆర్లు చూస్తే ఆశ్చర్యపోతారనమాట. అసలు ఇంగ్రీడియంట్స్ రాకోకుండా సెక్షన్లు వేసేసి రిమాండ్లు పంపించేస్తున్నారు. సొంత డిపార్ట్మెంట్ వాళ్ళని, సొంత సబార్డినేట్స్ని జైలుకి పంపుకోవడం ఏంటండి? నిజంగా వీళ్ళు తప్పు చేశారు, ఎవరన్నా కొట్టాడు, ఎవరన్నా చంపాడు, లేకపోతే ఎవరి దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నాడు, తప్పదు, వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపాలి. యాంటీ కరప్షన్ బ్యూరో అరెస్ట్ చేసి జైలుకి పంపించారు, తప్పులేదు అది. ఎవరన్నా కొట్టిన తర్వాత అతన్ని కాలు చేయి ఇరిగిపోయింది, లేకపోతే అతను చనిపోయాడు, పంపించండి, రిమాండ్ పంపించండి. ఇదేంటండి బాబు? మోటార్ సైకిల్ పట్టుకుంటే వాళ్ళ అన్నయ్య గారు మోటార్ సైకిల్ పట్టుకుంటే వెళ్ళి రికమెండేషన్కి వెళ్ళినందుకు వాడికి 307, 353
మన 384 కేసు వేసి ఆయన రిమాండ్ పంపిస్తే పాపం కొత్తగా పెళ్ళైన వ్యక్తాడు 28 రోజులు జైల్లో ఉన్నాడు. ఈ హెడ్ కానిస్టేబుల్ అయితే ఈడు 3 రోజులు జైల్లో ఉన్నాడు. ఎప్పుడు ఈ ట్రెండ్ ఈ మధ్యకాలంలో వచ్చింది. ఏం వస్తుంది మీకు? వాళ్ళ రిమాండ్ పంపుకుంటే ఈ చట్టం ఈ డిపార్ట్మెంట్ ఒకళ్ళని రిమాండ్ పంపితే మిగిలిన వాళ్ళు అందరూ డిపార్ట్మెంట్లో సెటిల్ అయిపోతారా? ఎక్కడ సెట్ అవుతారు? చేయాల్సిన పనులు ఉన్నతాధికారులు చేయటంలే. ప్రమోషన్లు వస్తే ఎగ్జామ్ పాస్ అయింది అనుకోండి, పాస్ అయితే ఆ ప్రమోషన్ ఇవ్వటానికి 6 నెలలు 7 నెలలు దాని గురించి ఫైల్ గురించి పట్టించుకోరు. నేనే దానికి బాధ్యుడిని. నాతో పాటు నేను 1983లో హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయ్యి క్వాలిఫై వచ్చాను నేను. నా తర్వాత వెస్ట్ గోదావరి వాళ్ళు అదే బ్యాచ్లో వాళ్ళు వాళ్ళకి ముందు ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్ అయిపోయారు. మాకు ఎప్పుడో 1 year తర్వాత మాకు ప్రమోషన్లు ఇచ్చారు. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయండి సార్. ఆ ఉన్నతాధికారులు కూడా కొంచెం బ్రాడ్ మైండ్తో ఆలోచించండి సార్. మీరు కూడా పీక మీద కత్తి పెట్టి చంపేద్దాం అనుకోకండి సార్. మీరు చేసిన పనుల వల్ల మరి వెనకాల కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంత మదన పడిపోతారో మీకు తెలియట్లేదు సార్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్ స్టేషన్లో కింగ్లా చేసి అతను సస్పెండ్ అయ్యి లేకపోతే అతను విఆర్కి వెళ్ళిపోయి అదే పోలీస్ స్టేషన్లో కనీసం ఆ రోడ్డు మీద నడిచెళ్తూ మఫ్టీలో కానీ నడిచెళ్తూ వెళ్తుంటే ఎంత హీనంగా చూస్తారో ఒకసారి ఆలోచించండి సార్. మీరు విఆర్ పెట్టండి, మేము కాదని అంటలే. వాళ్ళకి జీతం ఇవ్వండి సార్. జీతం ఇవ్వకుండా విఆర్ పెట్టి బందోబస్తులు అయ్యని చేయడం మరి అది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి. మరి విఆర్లో ఇంతమంది విఆర్లో ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఎంతమంది విఆర్లో ఉన్నారు. ఆ విఆర్లో ఎందుకు పెట్టుకోవాలి? వేకెన్సీలు ఉన్నాయిగా. ఎందుకులే, వేకెన్సీలు ఉన్నాయి కదా. సూటబిలిటీ ఉన్నవాళ్ళు తీసుకురండి. ఇప్పుడు 208 మంది ఇన్స్పెక్టర్స్ ఉన్నారని చెప్తున్నారు. అందులో 15 మంది విఆర్లో అంటున్నారు. ఆ 15 మంది విఆర్లో 15 పోస్టింగ్స్ ఉన్నాయి కదా, వేకెన్సీ ఉన్నాయి కదా. మరి ఎందుకు ఫిలప్ చేయరు? సూటబిలిటీ మీరు తీసుకోండి. లేదు సూటబుల్ ఎవరో వాళ్ళని రప్పించుకొని వాళ్ళని పంపించండి. అంతేగాని నెలలు జీతాలు లేకుండా విఆర్లో పెట్టుకుని మరి సబార్డినేట్స్ని ఇబ్బంది పెట్టడం అది ఎంతవరకు సమంజసమో ఉన్నతాధికారులు ఆలోచించి ఇక నుంచి అయినా ఇలాంటి వేధింపులని నేను అనగానే కాస్త మానవతా దృక్పథంతో కొంచెం ఈ పనిష్మెంట్లు, ఈ విఆర్ పనిష్మెంట్ అనేది మాత్రం కొంచెం ఆలోచించండి సార్. మరి మాన్యువల్లో విఆర్ అనేది ఉంది, కానీ ఎంతకాలం దానికి కూడా ఒక పద్ధతి ఉంది కదా. మీరేమో మీ పోస్టింగ్లకు వస్తే మీరు ఒకలాగా మాట్లాడతారు, కింద వాళ్ళకి ఒకలాగా మాట్లాడతారు. దేనికైనా మనకి ఏంటంటే మాన్యువలే కదా, మాన్యువల్ ప్రకారం చేయండి సార్. ఎవరు బాధపడరు. ఇప్పుడు ఆ వ్యక్తి చూడండి పాపం, ఆ ఇంట్లో కుటుంబస్తులు ఎంత బాధపడిపోతారు పాపం. చిన్న పిల్లలు అంటే వాళ్ళ ఆ వైఫ్ మరి వెనకాల ఎవ్వరు లేరంటే ఆమె దిక్కులేని ఆమె ఎలా బతకాలి? పోనీ ఈ కేసులో పోనీ ఆ పిల్లకి ఏమైనా ఉద్యోగం వస్తుందా? రాదు. పోనీ మామూలుగా చనిపోతే ఉద్యోగం వస్తుంది. సూసైడ్ కేసులో ఇంక ఉద్యోగం ఏమొస్తుంది ఆ పిల్లకి? కాబట్టి కొంచెం మానవత్వం చూపించండి సార్ కింద సబార్డినేట్ మీద. నాకు ఒక ఆఫీసర్ చెప్పారు, పేరు కూడా చెప్తున్నారు, TA త్రిపాఠి గారు. ఆయన వైజాగ్ DIGగా ఉండగా 25 మందికి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ పెట్టారట. ఆయన వచ్చేటప్పటికి ఆయన నాకు చెప్పారు ఒకటే మాట, సల్మాన్, పనిష్మెంట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్కి ఉండకూడదు. ఎవరైతే ఉద్యోగం ఉన్నాడో అతనికి ఉద్యోగం పనిష్మెంట్ ఉండాలి, కానీ ఇప్పుడు దీనివల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోవాలి, రోడ్డు మీద పడిపోతారు కదా ఉద్యోగం లేకపోతేనే అని చెప్పి ఆయన మ్యాక్సిమం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి కొంతమందిని కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునేలా చేసి వాళ్ళకి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే మానవత్వంతో ఆలోచించండి సార్. కొంచెం మనం శత్రువులు కాదు కదా సార్, మన సబార్డినేట్స్ వీళ్ళు. మీరు గట్టిగా అరిస్తే భయపడి పారిపోయేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు సార్ కక్ష? మీకు ఆలోచించండి సార్. SPలు, DIGలు, IGలు, IPS ఆఫీసర్స్
కొంచెం ఆలోచించి మీరు మరి ఎక్కువ కోపం చూపించకండి సార్. వాళ్ళు కూడా మన డిపార్ట్మెంటే, వాళ్ళను మనతో పాటు యూనిఫామ్ వేసుకుని తిరిగేవాళ్ళే. రేపు పొద్దున్న ఏదైనా వచ్చిందంటే మేమందరం ఒకటి అని మనం చాటాలి సార్ పబ్లిక్లో. ఇప్పుడు చూడండి, ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో మరి చెప్పకూడదు. ఓన్లీ పీక్యాప్లే కష్టపడి చేస్తున్నారు తప్ప కింద స్థాయి ఉద్యోగస్తులు చాలా వరకు నాకెందుకు లేని పక్కన చూస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మా టైంలో అలా కాదు, మేమే ముందెళ్ళి మరి ఉద్యోగం చేసేవాళ్ళం. మరి ఆ పరిస్థితులు అలా మారిపోతున్నాయి. ఆలోచించుకోండి ఉన్నతాధికారులు, డిపార్ట్మెంట్ని బతికించండి సార్. ఇటువంటి వాటిల్లో మరి సామాన్య మానవుడికి న్యాయం చేస్తున్నామే, మన డిపార్ట్మెంట్లో మన తాలూకు మన కుర్రోళ్ళకి ఎందుకు న్యాయం చేయలేము సార్? ఆలోచించండి సార్. మీకు అందరికీ నేను పొరపాటు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ.